Department of Justice is considering breaking up Google after winning an antitrust case against the search giant just last week. A federal judge has ruled against Google in a major antitrust case. It says the company acted illegally to maintain a monopoly of its search engine. Google has lost its Department of Justice antitrust suit, the judge finding that it violated antitrust law. The distribution agreements were found to be anti-competitive and in violation of Section 2 of the Sherman Act. రీసెంట్గా అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఉన్న గూగుల్ కంపెనీ యాంటీ ట్రస్ట్ లాస్ని వైలేట్ చేసి కాంపిటీటర్ కంపెనీలని ఎదగకుండా అన్యాయంగా వ్యాపారం చేస్తుందని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంటే అక్కడ కోర్టులో కేసు ఫైల్ చేసింది. అయితే కోర్టులో గూగుల్ చేసిన తప్పు ప్రూవ్ అవ్వడం వల్ల గూగుల్ కంపెనీని 3 ముక్కలుగా విడదీసి క్రోమ్ అండ్ ఆండ్రాయిడ్ డివిజన్స్ని బయటికి అమ్మేయాలని లేదా గూగుల్ కంపెనీ తన డేటాని కాంపిటీటర్ కంపెనీస్తో షేర్ చేయాలని అమెరికన్ గవర్నమెంట్ కోర్టుకి ప్రపోజ్ చేసింది. కోర్టు గూగుల్కి ఎలాంటి శిక్ష వేస్తుందో మనకి సెప్టెంబర్ 6న తెలుస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు గూగుల్ కంపెనీ చేసిన తప్పేంటి, ఎందుకని డైరెక్ట్గా అమెరికన్ గవర్నమెంటే గూగుల్ మీద కేసు ఫైల్ చేసింది? సెప్టెంబర్ 6 తర్వాత నిజంగానే గూగుల్ కంపెనీ 3 ముక్కలు అవ్వబోతుందా? ప్రస్తుత ప్రపంచంలో మనం గూగుల్ని యూజ్ చేయకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. అయితే ఇది గూగుల్ కంపెనీ యొక్క గొప్పతనమో లేక వేరే కంపెనీల యొక్క చేతకానితనమో కాదు. దీని వెనక గూగుల్ కంపెనీ ఒక మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. అండ్ దానివల్లే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ కూడా ఇప్పుడు గూగుల్తో పోటీ పడలేకపోతుంది. సో అసలు గూగుల్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఏంటి అండ్ దానివల్ల ఇప్పుడు వాళ్ళు కోర్టు కేసెస్లో ఎందుకు ఇరుక్కున్నారో నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ కంపెనీ చేసిన తప్పేంటో మీకు అర్థం కావాలంటే అసలు ఆ కంపెనీ ఎలాంటి బిజినెస్ చేస్తుంది అండ్ ఆ బిజినెస్లో నెంబర్ 1గా ఉండటానికి ఏం చేసిందో తెలియాలి. మనకి గూగుల్ అనగానే గుర్తొచ్చేది సెర్చ్ ఇంజన్. అంటే మనకి ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తాం. అయితే గూగుల్తో పాటు ఈ సెర్చ్ ఇంజన్ బిజినెస్లో పోటీ పడే కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. లైక్ యాహూ, మైక్రోసాఫ్ట్ బింగ్, యండెక్స్, బైడు, డక్డక్కో ఎట్సెట్రా. మీలో చాలామంది ఈ లిస్టులో ఉన్న కొన్ని కంపెనీ పేర్లు అసలు ఎప్పుడూ వినే ఉండరు, అవునా? ఎందుకంటే ఈ సెర్చ్ ఇంజన్ బిజినెస్లో ఎన్ని కంపెనీలు పోటీ పడినా గూగుల్ మాత్రమే 91.6% బిజినెస్ని హ్యాండిల్ చేస్తుంది. 91% అంటే అది కంప్లీట్గా మోనోపోలీ బిజినెస్. మోనోపోలీ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఒక సెక్టార్లో ఎన్ని కంపెనీలు పోటీ పడుతున్నా కేవలం ఒకే కంపెనీ దగ్గర ఎక్కువ మార్కెట్ షేర్ ఉండి వేరే కంపెనీలు కనీసం దగ్గరికి కూడా రాలేకపోతే దాన్నే మోనోపోలీ బిజినెస్ అంటారు. సో ఇప్పుడు గూగుల్ కంపెనీ ఈ సెర్చ్ ఇంజన్ బిజినెస్లో మోనోపోలీ అయిపోయింది. యాహూ అండ్ మైక్రోసాఫ్ట్ బింగ్ లాంటి కంపెనీలు ఎంత ట్రై చేసినా వాళ్ళు గూగుల్ని ఓడించడం కాదు, కనీసం సరైన పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే నిజానికి గూగుల్ అనేది ఒక కంపెనీ నేమ్, కానీ ఇది ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్కి ఒక సినోనిమ్లా మారిపోయింది. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంటర్నెట్లో చూడు అనడం మానేసి సింపుల్గా గూగుల్ చేయి అంటున్నాం, అవునా? ఇంతలా మనకి గూగుల్ అలవాటు పడటానికి కారణం ఏంటో తెలుసా? గూగుల్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన ఒక వెల్ ప్లాన్డ్ స్ట్రాటజీ. ఇది గూగుల్ కంపెనీ ఎలా ఇంప్లిమెంట్ చేసిందో చెప్తా చూడండి. మీరు సడన్గా ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేద్దామని చెప్పి మీ ఫోన్లో ఉన్న ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా లైక్ మొజిల్లా ఫైర్ఫాక్స్, క్రోమ్, సఫారీ ఎట్సెట్రా, వీటిలో మీరు ఏం సెర్చ్ చేసినా అవి డైరెక్ట్గా మిమ్మల్ని గూగుల్లోకి తీసుకెళ్ళిపోతాయి. యాహూ అండ్ బింగ్ లాంటి వేరే సెర్చ్ ఇంజన్స్ ఉన్నా కూడా ఈ బ్రౌజర్స్ మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళవు. అంతేకాదు యాపిల్ అండ్ శాంసంగ్ కంపెనీలు ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాయి, ఇది మనకి బాగా తెలిసిన విషయమే. కానీ వీళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ బిజినెస్ పార్ట్నర్ గూగుల్. మీరు యాపిల్ ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసినా శాంసంగ్ ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసినా అది డైరెక్ట్గా మిమ్మల్ని గూగుల్లోకి తీసుకెళ్తుంది. సో ఇంటర్నెట్లో ఉన్న బ్రౌజర్స్ అలాగే మొబైల్ కంపెనీస్ ఇవన్నీ కూడా మనల్ని గూగుల్లోకి తీసుకువెళ్ళడానికి రీజన్ ఏంటో తెలుసా? బ్యాక్ ఎండ్లో గూగుల్ కంపెనీ వీళ్ళందరినీ డబ్బు పెట్టుకుంటుంది. ఎలాగో చెప్తా చూడండి. 2021లో గూగుల్ కంపెనీ యాపిల్ అండ్ శాంసంగ్ కంపెనీలు తయారు చేసే మొబైల్ ఫోన్స్లో గూగులే డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా ఉండటానికి ఆ కంపెనీలకి $26.3 బిలియన్ పే చేసింది. అంటే సుమారు 2,20,000 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. సో ఇక్కడ గూగుల్ ప్లే చేసే గేమ్ చాలా సింపుల్. సెర్చ్ ఇంజన్ని ఎక్కడ ఎక్కువగా వాడతారో తెలుసుకుని ఆ ప్లేసెస్ మొత్తాన్ని గూగుల్ కొనేసి కాంపిటీటర్ కంపెనీలకి బిజినెస్ లేకుండా చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంటర్నెట్ని ఎలా వాడతాం? ఫోన్లో, ట్యాబ్లో లేదా ల్యాప్టాప్లో ఉన్న బ్రౌజర్స్ నుండి వాడతాం, అవునా? కానీ గూగుల్ కంపెనీ ఫోన్స్, ట్యాబ్స్ అండ్ ల్యాప్టాప్స్ తయారు చేసే కంపెనీలకి అలాగే అందులో ఇన్స్టాల్ అయిన బ్రౌజింగ్ కంపెనీలకి కూడా డబ్బులు ఇచ్చేసి అన్ని డివైజెస్లో గూగులే డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా ఉండేలా చేస్తే
ఇంకా కాంపిటీటర్ కంపెనీలు వ్యాపారం ఎలా చేస్తాయి? మీకు లాజిక్ అర్థమైందా? 2024 లెక్కల ప్రకారం స్మార్ట్ ఫోన్ బిజినెస్లో మొబైల్ కంపెనీల యొక్క మార్కెట్ షేర్ని గమనిస్తే యాపిల్ కంపెనీ 27%, శాంసంగ్ 24%, షావమీ 11% అండ్ అదర్ కంపెనీస్ 15%. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్ ఫోన్స్లో 28 ఫోన్స్ యాపిల్ కంపెనీ ఉంటే 24 ఫోన్స్ శాంసంగ్ కంపెనీ ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరూ కలిసి 52% మార్కెట్ని హోల్డ్ చేస్తున్నారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే 2022లో గూగుల్ కంపెనీ యాపిల్కి $20 బిలియన్, అలాగే శాంసంగ్కి $8 బిలియన్ డబ్బు పే చేసింది. ఎందుకో తెలుసా? కేవలం యాపిల్ అండ్ శాంసంగ్ కంపెనీలు తయారు చేసే ఎలక్ట్రానిక్ డివైజెస్లో గూగుల్ని ఒక డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా పెట్టడానికి ఈ రెండు కంపెనీలకి $28 బిలియన్ పే చేసింది. ఇది మాత్రమే కాదు, ఒప్పో, షావమీ అండ్ వివో లాంటి చాలా బ్రాండ్స్కి గూగుల్ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ ఫోన్స్లో గూగుల్ యాప్స్ ఉండేలా చేస్తుంది. సో స్మార్ట్ ఫోన్ బిజినెస్లో ఇంత మార్కెట్ షేర్ ఉన్న కంపెనీలని గూగుల్ కొనేస్తే మరి సెర్చ్ ఇంజన్ బిజినెస్లో 91% మార్కెట్ షేర్ గూగుల్ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది? మీకు లాజిక్ అర్థమైందా? ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బిజినెస్లో ఎలా అయినా గూగుల్ యొక్క మోనోపోలీని తగ్గించి గూగుల్కి మంచి పోటీ ఇవ్వాలని చెప్పి అగ్రెసివ్గా ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ మొబైల్ బిజినెస్లో ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న యాపిల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి యాపిల్ ఫోన్స్లో గూగుల్ని కాకుండా మైక్రోసాఫ్ట్ బింగ్ని ఒక డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా పెడితే అప్పుడు యాపిల్ కంపెనీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ సెర్చ్ ఇంజన్ బిజినెస్ నుండి వచ్చే 100% రెవెన్యూ వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చింది. బట్ దీనికి యాపిల్ కంపెనీ ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? యాపిల్కి గూగుల్ ప్రతి సంవత్సరం $20 బిలియన్ పే చేస్తుంది. కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళకి వచ్చే టోటల్ సెర్చ్ ఇంజన్ రెవెన్యూని యాపిల్కి ఇచ్చేసినా అది $12 బిలియన్ కంటే తక్కువే ఉంటుంది. సో ఈ డీల్ యాపిల్ కంపెనీకి లాభం ఇవ్వదు కాబట్టి వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు. ప్రతి సంవత్సరం గూగుల్ కంపెనీకి వాళ్ళ సెర్చ్ ఇంజన్ నుండి $175 బిలియన్ వస్తుంది. అందులో వాళ్ళు యాపిల్ అండ్ శాంసంగ్ లాంటి కంపెనీలకి $26 బిలియన్ ఇచ్చినా ఇంకా $150 బిలియన్ వాళ్ళకి ప్లస్సే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా చేయడం కరెక్టేనా? ఇది లీగల్గా అలౌడా అంటే నో, ఇది ఇల్లీగల్. ఇప్పుడు అమెరికాలో ఇదే గొడవ స్టార్ట్ అయింది. అమెరికన్ గవర్నమెంట్ గూగుల్ కంపెనీ యొక్క మోనోపోలీని అరికట్టడానికి కొలంబియన్ కోర్టులో ఒక కేసు ఫైల్ చేసింది. ఆగస్టు 5న అమిత్ పి మెహతా అనే జడ్జ్ ఈ కేసుని పరిశీలించిన తర్వాత గూగుల్ కంపెనీ డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా ఉండటానికి యాపిల్కి $20 బిలియన్, శాంసంగ్కి $8 బిలియన్ అండ్ మొజిల్లాకి $400 మిలియన్ ఇలా కంపెనీలకి డబ్బు పే చేసి కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది అమెరికన్ చట్టాల ప్రకారం ఇల్లీగల్ అని, దీనివల్ల కాంపిటీటర్ కంపెనీలు నష్టపోవడం మాత్రమే కాకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని డెవలప్ చేయడానికి అవసరమైన డేటా కూడా లేక ఇబ్బంది పడుతున్నాయని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ గూగుల్ కంపెనీ ఎలా యాంటీ ట్రస్ట్ లాస్ని వైలేట్ చేసినందుకు ఆ కంపెనీకి ఏ శిక్ష విధించాలి అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజే మెంబర్స్ని సెప్టెంబర్ 4 లోపు సజెషన్స్ ఇవ్వాలని చెప్పి ఒక డెడ్లైన్ పెట్టింది. అయితే అమెరికాలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మెంబర్స్ గూగుల్ కంపెనీని పనిష్ చేయడానికి 3 ఆప్షన్స్ని ముందుకు తెచ్చారు. అవేంటంటే ఆప్షన్ నెంబర్ 1, గూగుల్ కంపెనీ టెక్నాలజీ ఎకోసిస్టంలో ఒక డామినెంట్ అలాగే మోనోపోలీ కంపెనీగా మారడానికి ముఖ్య కారణం గూగుల్ క్రోమ్ అలాగే ఆండ్రాయిడ్ ఓఎస్. ఈ రెండు కలిసే గూగుల్ని ఒక డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్గా మార్చేశాయి. అందుకే ఇప్పుడు ఈ రెండు డివిజన్స్ని గూగుల్ కంపెనీ నుండి విడదీసి వాటిని సెపరేట్ కంపెనీలుగా చేస్తే అప్పుడు గూగుల్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ తగ్గి వేరే కంపెనీలు పోటీ పడటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఆప్షన్ని కోర్టు కానీ చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో క్రోమ్ అలాగే ఆండ్రాయిడ్ ఓఎస్లు గూగుల్ నుండి సెపరేట్ అయిపోయి ఇండివిజువల్ కంపెనీలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2, డేటా షేరింగ్. గూగుల్లో మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, ఎలాంటి వెబ్సైట్స్ చూస్తున్నాం, ఏ ప్రొడక్ట్స్ కొంటున్నాం, ఈ డేటా మొత్తం గూగుల్ తీసుకుని యాడ్స్ వేసుకునే కంపెనీలకి షేర్ చేసి దాని నుండి డబ్బులు సంపాదిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి చూసి వదిలేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా మీరు గూగుల్లో చూసిన ప్రోడక్ట్ మీకు అక్కడ యాడ్ రూపంలో కనిపిస్తుంది. అవునా? దీని అంతటికీ కారణం డేటా. గూగుల్ దగ్గర ఈ యూజర్ డేటా ఉండటం వల్ల అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ నుండి గూగుల్ కంపెనీ ప్రతి సంవత్సరం $300 బిలియన్ పైగా సంపాదిస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయం అన్నమాట. సో దీనంతటికీ కారణమైన యూజర్ డేటాని ఇప్పుడు గూగుల్ తన కాంపిటీటర్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ అండ్ యాహూతో కూడా షేర్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మెంబర్స్ ఒక ఆప్షన్ని సజెస్ట్ చేశారు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 3, గూగుల్ కంపెనీకి సంబంధించిన ఏ ప్రొడక్ట్లో యాడ్ వేయాలన్నా
కంపెనీలు గూగుల్ యాడ్స్ అనే ఒక ప్లాట్ఫామ్కి డబ్బులు పే చేసి అక్కడి నుండి వాళ్ళ ప్రోడక్ట్ యొక్క యాడ్స్ని యూట్యూబ్లో, గూగుల్ పేజెస్లో లేదా వెబ్సైట్స్లో వేసుకుంటాయి. దీని నుండి గూగుల్కి చాలా డబ్బు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్ అనే సెక్షన్ని కూడా గూగుల్ కంపెనీ నుండి సెపరేట్ చేయాలని ఒక ఆప్షన్ సజెస్ట్ చేశారు. ఏదైనా బిజినెస్లో ఒక కంపెనీ మోనోపోలీ స్టేటస్ని కలిగి ఉండి వేరే కంపెనీలని ఆ బిజినెస్లోకి అడుగు పెట్టనివ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ బిజినెస్లో గూగుల్ లాగే డక్ గో అనే ఒక కంపెనీ కూడా ఉంది. బట్ దీని గురించి ఎవ్వరికీ తెలీదు. రీసెంట్గా వీళ్ళు గూగుల్ కంపెనీ యొక్క డామినెన్స్ వల్ల చాలా నష్టపోయామని, కష్టపడి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెట్టినా గూగుల్ కంపెనీ దాన్ని యూజర్స్కి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుందని చెప్పి పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఒక కంపెనీ ఎంత మంచి ప్రోడక్ట్ని తయారు చేసినా అది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు దానికి మార్కెట్లో ప్లేస్ కావాలి. కానీ మొత్తం మార్కెట్ని గూగులే తన గుప్పెట్లో పెట్టుకుంటే గూగుల్ కంటే గొప్ప టెక్నాలజీని కనిపెట్టినా అది యూజర్స్కి తెలియదు. మీకు లాజిక్ అర్థమైందా? ఇప్పుడు డక్ గో కంపెనీ చెప్పేది కూడా ఇదే. అమెరికన్ గవర్నమెంట్ అలాగే కోర్ట్స్ ఇమీడియట్గా గూగుల్ కంపెనీ యాపిల్, శాంసంగ్ అండ్ మొజిల్లా కంపెనీలతో చేసుకున్న డీల్స్ని క్యాన్సిల్ చేసి మార్కెట్లో అందరికీ సమానమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తుంది. సో ఆల్రెడీ కోర్టులో ఈ మ్యాటర్ మీద జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి పైన చెప్పిన 3 ఆప్షన్స్లో అమెరికన్ కోర్ట్ గూగుల్కి ఏ శిక్ష విధిస్తుందో మనకి సెప్టెంబర్ 6న తెలుస్తుంది. 1 క్రోమ్ అండ్ ఆండ్రాయిడ్ గూగుల్ నుండి విడిపోవాలి. 2 గూగుల్ తన యూజర్ డేటాని షేర్ చేయాలి. 3 గూగుల్ తన యాడ్ బిజినెస్ని సెపరేట్ చేయాలి. ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ 15 డేస్లో తెలుస్తుంది. మీరైతే ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.